జాతకంలో పితృదోషం ఉంటే జీవితంలో నిరంతరం అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. సంతానం కలగడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. వాటి నుంచి బయటపడేందుకు పితృపక్షం రోజుల్లో కొన్ని పరిహారాలు పాటించటం ఉత్తమం. దేవుళ్లను దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనం ప్రతిరోజు పూజ చేసినట్టే పూర్వీకుల ఆశీర్వాదం పొందటానికి శ్రాద్ధ కర్మ తర్పణం చేస్తారు. హిందూ మతంలో పూర్వీకులను దేవతలుగా భావిస్తారు. పూర్వీకులకు తర్పణం పిండదానం శ్రాద్ధం సరిగా చేయకపోతే కుటుంబం పితృదోషంతో బాధపడుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి జన్మరాశిలో పితృదోషం ఉంటే అతని జీవితంలో అనేక రకాల సమస్యలు రావడం ప్రారంభమవుతాయని చెబుతారు. పితృదోషం లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ దోషం ఉన్నప్పుడు వ్యక్తికి కనిపించే సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పితృదోషం లక్షణాలు. గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి పితృదోషంతో బాధపడుతుంటే అతని వంశం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదు. అలాంటి వ్యక్తి సంతానం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. వారికి పుత్ర సంతానం కలగడం అనేది అసాధ్యంగా మారుతుంది. ఇంట్లో రావి మొక్క పెరగటం కూడా పితృదోషం లక్షణంగా పరిగణిస్తారు. ఇంటి ప్రాంగణంలో రావి మొక్కను పెంచటం సరికాదు. అది కూడా విరిగిన కుండలలో రావి మొక్క పెరగటం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటుంటే అది పితృదోషానికి సంకేతంగా పరిగణిస్తారు. పితృదోషం ఉంటే జీవితంలో పురోగతి ఉండదు. పిల్లలు నిరంతరం అనారోగ్యానికి గురి కావటం కూడా పితృదోషం మరొక చిహ్నంగా భావిస్తారు. ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వివాదాలు రావటం కూడా ఈ దోషం ఉన్నది అనేందుకు సంకేతంగా భావించాలి. జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సర్వసాధారణం. కానీ ఈ ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో లేదా ఒకదాని తర్వాత ఒకటి జరిగితే అది పితృదోషానికి సంకేతంగా పరిగణించాలి. పితృదోషం నుండి విముక్తి పొందే మార్గాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పితృపక్ష సమయంలో వారి పేరు మీద ఆహారం నీరు అందించాలి. పితృదోషం నుండి ఉపశమనం పొందటానికి పితృపక్షం సమయంలో పిండదానం తర్పణం పూర్వీకుల శ్రాద్ధం చేయాలి. పితృపక్షం సమయంలో పూర్వీకుల పేరుతో దీపం వెలిగించాలి. పితృపక్షం సమయంలో పూర్వీకులు భూమిపైకి వచ్చి వారి వారసులకు దీవెనలు ప్రసాదిస్తారని నమ్ముతారు. పితృపక్షం ఎప్పటి నుంచి మొదలవుతుందో తెలుసుకుందాం. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృపక్షం మొదలవుతుంది. 15 రోజుల పాటు కేవలం పితృదేవతలను సంతోషపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. వారి ఆశీర్వాదాలు పొందటం కోసం వారి పేరు మీద అన్నదానం చేయటం చాలా ఉత్తమం. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. భాద్రపద అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది. దీన్నే సర్వపితృ అమావాస్య అంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయటం వల్ల జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది. ఈ 15 రోజులు తర్పణం శ్రాద్ధం కర్మ చేయటం వల్ల పితృదేవతలకు సంతోషం కలుగుతుంది.